హలో అండి. హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి మైసూర్ ప్యాలెస్ ఎళ్ళిండేదనమాట. వెల్కమ్ టు ఐటీ వరల్డ్ పవిత్ర. చానా బావుంటుందండి ప్యాలెసు. మేమైతే సైడ్ నుంచి ఎళ్తున్నాం లోపలికి. లోపలైతే చానా అంటే చానా బావుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా బావుంటుంది. మీకిందులో ఏం నచ్చింది అనేసి కామెంట్ చేయండి. ఇది వచ్చేసి సర్కిల్ అనమాట. ఇక్కడ జట్కాలు కూడా ఉంటాయి. ఎవరైనా ట్రై చేయొచ్చండి రౌండ్సు. పిల్లలుంటే బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే ఎళ్ళలేదు. ఇంకక్కడికే టైం అయిందనేసి మాకి 2:30 3:00 దగ్గర దగ్గర అయిందనమాట. అందుకే ఇంకా మేము ఎక్కడ ఆగలేదు. డైరెక్ట్ లోపలికెళ్ళాలనేసి ఇంకా డైరెక్ట్‌గా ఎళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి ప్యాలెసు ఎంట్రన్స్ అనమాట. అంటే ప్రెజెంటు. మెయిన్ గేట్ నుంచి అయితే పంపియట్లేదండి. ఇక్కడ పార్కింగ్ సైడ్ నుంచి పంపిస్తున్నారు. ఇక్కడ నుంచి మేము లోపలికెళ్ళామనమాట. లోపలికెళ్ళేసి ఇక్కడ టికెట్ తీసుకొని పార్కింగ్ టికెట్టు తీసుకొనేసి ఇదొచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారండి ఇక్కడ కార్ పార్కింగు. ఆ రోజు జనం కూడా చాలామందున్నారు. కార్ కూడా మాకు తొందరగా దొరకలేదు పార్క్ చేసేకి. ఇంక అలాగే పార్క్ చేసేసి వెయిట్ చేసి ఎళ్ళాము. పార్క్ చేసేసి వెళ్ళామనమాట. టికెట్ కౌంటర్ దగ్గర గూడా చాలామందున్నారు. క్యూ ఉండేది బాగానే. ఇంక మా వారెళ్లారు నేను తీసుకొస్తాననేసి. ఇంకక్కడ పిల్లలకైతే నేను ఆ లోపల ఫ్రూట్స్ తీసిచ్చాను. అదొక్కటి కొంచెం క్లిప్ మిస్ అయిందనమాట ఎంట్రన్స్ దగ్గర. అక్కడ టికెట్స్ తీసుకొని మేము లోపలికెళ్ళామండి. సంథింగ్ 60 రూపీస్ ఏమో ఉండాలి ఫర్ పర్సన్. ఎళ్తే చూడండి ఈసారి. నాకైతే మా వారు తెచ్చారు కదా! నేనైతే అడగలేదు. మేము డైరెక్ట్ ఎళ్ళిపోయామనమాట. అక్కడికే లేట్ అయితుందనేసి. ఇక్కడైతే టికెట్ తీసుకొనేసి మా వారు ఇంకా పార్క్ చేద్దామనేసి ఎళ్తున్నాము. చెప్పాను కదా! 50 రూపీస్ అనేసి. 50 రూపీస్ తీసుకొనేసి ముందుకు పొమ్మన్నారు. ముందుకెళ్తున్నామనమాట. ఇంక ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్‌లో ఎళ్ళాలి. మేమైతే రైట్‌లో కార్ పార్క్ చేసేసి ముందర లెఫ్ట్‌కెళ్ళామనమాట. ఇలా ఎళ్ళిన తర్వాత లోపలికి మనకి పంపిస్తారండి. ఇలా లోపలికొచ్చిన తర్వాత ఇక్కడ చెకింగ్ ఎవరైనా లగేజ్ పెట్టుకోవాలన్నా గూడా ఇక్కడ చెకింగ్ ఉంటుంది. చెక్ చేసుకొనేసి అలా స్ట్రెయిట్‌గా దాని అపోజిట్‌లోనే లగేజు పెట్టుకోవచ్చనమాట. ఇది వచ్చేసి టెంపుల్ ఉందండి. టెంపుల్ వచ్చేసి శ్రీ వరదరాజ స్వామి టెంపుల్ అంట అండి. మేమైతే ఎళ్ళలేదు లోపలికి. ఇంకా డైరెక్ట్ ప్యాలెస్ దగ్గరికెళ్ళిపోదాము. మళ్ళీ మాకు బెంగుళూరుకి రావడానికి రిటర్న్ లేట్ అవుతుందనేసి ఇంకా 2½ అవర్స్ జర్నీ కదా! ఇక్కడ నుంచి మైసూర్ నుంచి బెంగుళూరుకి. ఇంకో మా వారు కొంచెం ఎర్లీగానే బయలుదేరుదాం. మళ్ళీ పిల్లలు స్కూల్‌కెళ్ళాలి గదా! మార్నింగు టైర్డ్ అయితారు. ఎళ్దామనేసి ఇంకా మేము వీలైనంత వరకు తొందరగా చూసుకొనేసి ఎళ్దామనేసి అనుకున్నాము. ఇంకిలా స్ట్రెయిట్‌గా ఎళ్తే ఇలాగ పంపించారండి. ఇలా స్ట్రెయిట్ ఎళ్తే ఈరోజు స్కూలు 2026 కదండీ! రిపబ్లిక్ డే. అందుకే పిల్లలు కూడా చాలామందొచ్చినారు ఇక్కడ చూడండి. ఈరోజైతే చానా క్రౌడ్‌గా ఉంది. ఇక్కడైతే ఫ్లవర్స్ చాలా బావున్నాయండి. వీడియోలో అంత అనిపియట్లేదు గానీ, చూడ్డానికైతే చానా బావుంది. ఇలాగే ఎళ్తే లెఫ్ట్‌లో ఉంటుంది చూడండి. అక్కడి నుంచి పంపిస్తారనమాట. అదైతే అంతా మొత్తం క్లోజ్ చేసినారు. ఇక మేమైతే ఇలా ఎళ్తున్నాము. ఎండైతే మామూలుగా లేదు. ఇక్కడ అసలు అనిపియట్లేదు గానీ, బాగా ఎండ ఉంది. ఇంకా ఎళ్ళిపోయాము అలాగే. ముందరికెళ్ళిన తర్వాత నాకిది బాగా అనిపిచ్చేసిందండి. జెండా చూడండి. ఆ రోజు 2026 కదా! ఫ్రీగా చాలా అసలు ఒక్కసారి కూడా అది ఎక్కడ కొంచెం కూడా ఆగిందే లేదు. రెపరెపలాడుతూనే ఉంది. చూడ్డానికి చాలా బాగా అనిపిచ్చా. ఇక్కడొచ్చేసి షూ వదిలేసి ఎళ్ళాలనమాట. ఇది ఫస్ట్ ఎంట్రన్సు. ఎంట్రన్స్ అయిన తర్వాత ఇక్కడ టికెట్స్ మనం అక్కడ తీసుకొనేసి ఇక్కడ టికెట్స్ చెక్ చేస్తారనమాట. ఇక్కడ టికెట్స్ అన్నీ చెక్ చేపిచ్చుకొనేసి ఇలా లోపలికెళ్ళాలి. లోపలికెళ్ళే దగ్గర ఇవి పెట్టారనమాట. ఇవేంటో కామెంట్ చేయండి. ఇది ఇక్కడ గణపతి పెట్టారు. ఇలా ఉంటుంది చూడండి సీలింగు. చానా అంటే చానా బావుంది. వీడియో అయితే చాలా బావుంటుంది చూడండి. కలర్ కాంబినేషన్స్ అయితే చానా బాగా పెట్టారిక్కడ. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇలా ఎళ్ళాము. పైన చూడండి సీలింగు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పెట్టారనమాట. లైటింగ్స్‌కి చానా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఎందుకో అటు ఇటు 2 ఎలిఫెంట్స్ హెడ్స్ పెట్టారు. అది రియలో కాదో నాకైతే తెలీదు. కానీ బాగా అనిపిచ్చింది చూడ్డానికి. ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి మేము పోయిండే దగ్గర హాల్ లాగా ఉంటుంది. ఇదంతా రియల్ పెయింటింగ్ అండి. ఎక్కడ అసలు గోడ ఇంకొకటి అనేదే లేదు. అది క్లాత్ కాదు. ఒకలాగా ఉందనమాట పెయింటింగు చేసిండేది కూడా.
అది దేని మీద చేస్తారో నాకైతే తెలీదు. ఇదంతా వచ్చేసి రియల్ పెయింటింగు. కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగా పెట్టారండి. ఇక్కడ వచ్చేసి మైసూరు సెలబ్రేషన్స్ చేస్తారండి. అవన్నీ పెట్టారనమాట ఇక్కడ. జంబూ సవారీ అవన్నీ. మీకు అవి కూడా లాస్ట్‌లో ఉంటాయి చూడండి. మధ్యలో వస్తదనమాట. అవి కూడా చూపిస్తాను నేను. అన్నీ ఏనుగులకి అలంకరణ చేసేసి చాలా గ్రాండ్‌గా చేస్తారండి. మైసూరు సెలబ్రేషన్స్ అంటే చాముండేశ్వరి అమ్మవారిని గోల్డెన్ అంటే బంగారు విగ్రహాన్ని పెట్టి ఊరేగిస్తారనమాట. అది చాలా చేస్తారండి. చాలా అంటే చాలా చేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఏమన్నా జరిగితే మేము కూడా ఎళ్ళాలనుకున్నాము. కానీ ఈసారి ఎళ్దాం అనుకుంటే చానా అంటే చానా జనమున్నారు కదా! వద్దు అనేసి మా వారన్నారు. ఇంకెళ్ళలేదు పిల్లలనైతే తీసుకొనెళ్ళాలి కదా! వద్దు అని అన్నారు. ఇలా ఉంటదండి. డ్రెస్ సెన్స్ అంతా ఇలా ఉంటుంది. అలా పెట్టేసి అలా అమ్మవారిని ఊరేగిస్తారనమాట పైన పెట్టేసి. ఇంకా వేరే ఎలిఫెంట్స్ అన్నీ ఎనకాలొస్తూ ఉంటాయి. ఒక్కటే ఉంటుంది మెయిన్ అమ్మవారినెత్తేది. దానికి అలంకరిస్తారనమాట. ఆ డ్రెస్సులన్నీ ఇక్కడే పెట్టారు ప్యాలెస్‌లోనే. ఇవి డోర్స్ అన్నీ చాలా బావున్నాయి. కానీ ఎందుకో రూమ్స్ అన్నీ క్లోజ్ చేశారు. ఎక్కువ రూమ్స్ అయితే వదలలేదు లోపలికి. అన్నీ మొత్తం క్లోజ్ ఉన్నాయి. చూడండి సీలింగ్ అయితే చానా బావుంది. ఎంత బావుందంటే కలర్ కాంబినేషన్స్ నాకైతే చాలా నచ్చాయి. ఎవరైనా వచ్చి చూడండి. నచ్చుతుంది కూడా మీకు కూడా. ఇక్కడ వచ్చేసి ఎంత టీకుడ్ లాగా అనుకుంటానండి. డోర్సు ఎంత క్లీన్‌గా ఉన్నాయంటే అంత క్లీన్‌గా ఉన్నాయి. క్లియర్‌గా కూడా ఉన్నాయి. ఇలా అంతకి పెయింటింగ్స్ ఎక్కువున్నాయన్నమాట. ఇదంతా మనం టచ్ చేస్తే షేక్ అవుతదండి ఇది. కానీ టచ్ చేయకూడదని రాసారిక్కడ. నేనిక్కడ చూపిస్తాను మీకు. కొంచెం షేక్ అవుతుంది. ఇది చాలా పెట్టారు డ్రెసెస్. డ్రెస్ కాంబినేషన్ పెట్టారు. అంటే ఒక్కొక్క పెయింటింగ్‌లో ఒక్కొక్కలాగా పెట్టారనమాట. ఇది ఇక్కడ ఇలా పెట్టారనమాట. చూడ్డానికి కూడా రియల్‌గా అనేటట్టుగా పెట్టారు. ఇక్కడ చూడండి కొంచెం నేను ఇలా అంటే షేక్ అయితుందనమాట. అంటే కొంచెం బ్లర్ వచ్చినట్టుగా. ఇక్కడ నేను ట్రై చేశాను గానీ వీడియోలో అయితే రాలేదు. ఇంకా ఎక్కువ వద్దులే అనేసి ఇంకా ఇక్కడ లోపలికెళ్ళామనమాట. ఇక్కడ ఇలా ఉందనమాట మెయిన్ ఎంట్రన్స్. నేను ఇందాక చూపించాను గదా! క్లోజ్ చేసిండేది. ఇలా రూమ్ అయితే మాకు 2 రూముల్లోకే పంపించారండి. ఇదొక రూము. ఇది మొత్తం పైనంతా సీలింగ్ మొత్తం వుడ్‌తోనే చేశారు. చానా బావుంది డిజైన్ గానీ, ఫినిషింగ్ గానీ చూడ్డానికి. ఇది ఇంకా లైటింగ్స్‌లో అయితే సరిగ్గా అనిపియట్లేదు గానీ, రియల్‌గా చూడ్డానికైతే చానా బావుంది. ఈ రూమ్ వచ్చేసి మెయిను ఎలిఫెంటు టీత్స్‌తో చేస్తారండి. చేసిండే ఐటెమ్స్ పెట్టారనమాట ఇక్కడ. మిర్రర్సు, చైర్సు ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టారనమాట ఈ రూమ్‌లో. ఇలా చూసి ఇంక మేము కొంచెం ముందుకెళ్ళాము. మళ్ళీ మెయిను ఎంట్రన్స్ ఈ రూమ్ నుంచి ఎళ్ళేటప్పుడు ఇక్కడ ఒక డోరుంది. ఆ డోరైతే వినాయకుడు చాలా బాగున్నాడండి పైన. ఇంకా ఇలా ఎళ్ళామనమాట. ఇక్కడ బాగున్నాడు వినాయకుడు. ఇలా ఎళ్తే ఇక్కడ ఫ్లోర్ అయితే ఇలా పెట్టారండి. ఇలా టైల్స్ ఏసారనమాట ఫ్లోర్‌కి. కలర్ కాంబినేషన్‌తో వేశారనమాట ఫ్లోర్సు. ఇది చూడండి బయట వచ్చేసి ఇలా ఉందంటే బయట కాదు. చుట్టూ ప్యాలెసు మధ్యలో ప్లేస్ అనేది ఉంటుంది కదా! నాకైతే దాన్ని ఏమంటారో తెలీదు. ఇటుపక్క అయితే టైగర్స్ పెట్టారు. అది మొత్తం స్టోన్‌తోనేనండి చేసిండేది. మొత్తం స్టోన్ సింగిల్ స్టోన్ అనుకుంటాను. 2 అటు ఇటు 2 ఉన్నాయి. మేబీ అక్కడొచ్చి వాళ్ళేమన్నా సిట్టింగు ఉండి కూర్చొనేసి ఏమన్నా ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏమన్నా జరిగితే చూసేవాళ్ళేమో తెలీదు. ఇలా ఉంది. అటు పక్కన, ఇటు పక్కన కూడా ఉన్నాయన్నమాట స్టెప్స్ ఆపోజిట్‌లో. అక్కడంతా పోయేకి ఎంట్రన్స్ లేదనమాట. జస్ట్ ఇక్కడ విండోస్ నుంచి చూడాలంతే. ఇక్కడ చూసేసి మళ్ళీ మేము ఇక్కడ పైనకి ఎళ్ళామనమాట నెక్స్ట్ ఫ్లోర్‌కి. ఇక్కడ కొంచెం చీకటిగా ఉంది. ఎళ్తే నేనున్నాను రండి చీకటెందుకు అన్నట్టుగా బల్బ్ పట్టుకొనేసి చూస్తూ ఉందనమాట. ఇలా ఎళ్ళాము. ఈ డోర్ అయితే చాలా బాగా అనిపిచ్చింది. ఇది చూడండి మెయిను. ఏమన్నా ఉందా అసలు? చానా అంటే చానా బావుంది ఇది. కలర్ కాంబినేషన్స్ నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి. అలా ఉన్నాయన్నమాట. అంటే వీడియోలో కంటే రియల్‌గా చానా సూపర్‌గున్నాయి. చూడండి. చూస్తే తెలుస్తుందనమాట. అవి ఎంత క్లియర్‌గా ఉన్నాయనేసి. ఇది వచ్చేసి బయట అనమాట హాల్‌లాగా. ఇవన్నీ సిట్టింగ్స్‌కి.
ఇక్కడ కూర్చునేవాళ్ళనమాట. ఏమన్నా మీటింగ్స్ ఏమైనా జరిగితే కూర్చునేవాళ్ళేమో తెలీదు. ఆ పైన ఉన్నాయి కదా! అక్కడ మేబీ లేడీసు ఉండి చూసేవాళ్ళేమో. ఇది వచ్చేసి చూడండి ఎంత నీట్‌గా చేశారు స్కై. మళ్ళీ దాంట్లో స్టార్స్ అనేలాగా అవి షైన్ అవుతున్నాయన్నమాట. ఇంత పెద్దగుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. అక్కడి నుంచి ఉంటుంది ఎంట్రన్స్. మేమైతే అక్కడికెళ్ళలేదు. ఇలా చానా అంటే చానా బాగా పెట్టారండి. డిజైన్స్ గానీ, కలర్ కాంబినేషన్స్ గానీ అంటే ఎక్కువ గోల్డ్ ఎక్కువ యూజ్ చేశారు కదా! అది హైలైట్ ఇక్కడ అనమాట. చానా నీట్‌గా అనిపిస్తుంది చూడ్డానికి. ఇలా మేమైతే చూసేసి ఇదొకటనమాట. ఇది ఒక డిజైను. ఇది పైన వుడ్‌తో ఎక్కువ ఇచ్చారనమాట ఫ్లోర్ పైన. ఇలా పైనంతా బావుందనమాట. ఇది చూసేసుకొని మేము మళ్ళీ చెప్పాను కదండీ మీకు వీడియోలో జంబూ సవారీ అంటే ఎలిఫెంట్స్‌కి ఏమేమి యూజ్ చేస్తారో అవన్నీ ఇక్కడ పెట్టారండి. మొత్తం వాటికి ఏమేమి యూజ్ చేస్తారో టీత్‌కి కానీ, హెడ్‌కి కానీ యాస్ ఎ బెల్ట్సు అన్నీ మొత్తం డ్రెస్సెసు వాటికి ఏమేమి అలంకరణ చేస్తారో అవన్నీ మొత్తం ఇక్కడ పెట్టారండి. మళ్ళీ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడే వీటిని యూజ్ చేస్తారండి. అంతవరకు ఇక్కడే ఉంటాయి. ఇది వచ్చేసి ఈవినింగ్ సన్‌సెట్ అండి. ఆల్రెడీ చీకటి పడింది గానీ ఇక్కడ అనిపిస్తుంది ఇలా వీడియో. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓకే. బాయ్ బాయ్.